దావోస్ ఈ పేరు తెలియని ప్రపంచ దేశాలు అందులోని ప్రభుత్వాలు ఉండకపోవచ్చు. కార్పొరేట్ కంపెనీలకైనా ప్రభుత్వాధినేతలకైనా దావోస్ ఒక ఎకనామిక్ బూస్టప్ లొకేషన్. ప్రభుత్వాల గ్రోత్ ఇంజిన్ కు ఇంధనం లాంటిది దావోస్. ఇక్కడ ఎన్నో సదస్సులు సమావేశాలు జరుగుతుంటాయి. కానీ పెట్టుబడిదారుల్ని ప్రభుత్వాధినేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేరుతో జరిగే వార్షిక సదస్సుకు ఏటా ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. ప్రపంచ దేశాల రాజకీయ ఆర్థిక నిర్ణయాల కేంద్రంగా దావోస్. పెట్టుబడుల సదస్సులకు స్వర్గధామం ఎలా అయ్యింది? స్విట్జర్లాండ్ దావోస్నే అన్ని దేశాలు ఎందుకు ఎంచుకుంటాయి? ప్రభుత్వాలను కార్పొరేట్ కంపెనీలను దావోస్ ఎలా ఒక్కటి చేస్తుంది? దావోస్ టూర్ అనగానే ఇండియా సహా చాలా దేశాలు తమ వ్యాపార వాణిజ్య నైపుణ్యాలను ప్రదర్శిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తుంటాయి. అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నా పెద్ద దేశాలన్నీ ఒకే వేదికగా వ్యాపార వాణిజ్య ఒప్పందాలను చేసుకునేందుకు దావోస్ వైపు అడుగులు వేస్తుంటాయి. ఈ ఏడాది కూడా దావోస్ సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది. అ స్పిరిట్ ఆఫ్ డైలాగ్ అనే నినాదం ఈ ఏడాది థీమ్. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని తొలగించడమే ఈ ఏడాది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రధానోద్దేశం. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక 2026 సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 130 దేశాల నుంచి 3,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో దేశాధినేతలు, ఆర్థిక మంత్రులు, దిగ్గజ సంస్థల చైర్మన్లు, సీఈఓలు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకొచ్చిన తరువాత పాల్గొంటున్న అతిపెద్ద అంతర్జాతీయ సదస్సు ఇది. ఆయనతో పాటు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా అమెరికా ప్రతినిధి బృందంలో కీలకంగా మారారు. యుద్ధ పరిస్థితులు, దేశ పునర్నిర్మాణంపై చర్చించేందుకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఈసారి దావోస్లో అడుగుపెట్టారు. యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్, చైనా ప్రీమియర్ అంటే ప్రధాని స్థాయి నాయకులు, వారి ఉన్నత స్థాయి ఆర్థిక బృందం, నార్వే, స్విట్జర్లాండ్ దేశాల ప్రధానులు, నోబెల్ కమిటీ ప్రతినిధులు తరలివచ్చారు. ఇటు మన దేశం నుంచి కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల్లోని కీలకమైన వ్యక్తులు దావోస్లో అడుగుపెట్టి పెట్టుబడుల వేట సాగించారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, కింజారపు రామ్మోహన్ నాయుడు ఇలా దేశం నుంచి ఈసారి కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో బలమైన నాయకులు కనిపిస్తున్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, నారా లోకేష్, తెలంగాణ నుంచి ఐటీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు, మహారాష్ట్ర నుంచి ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే ఇలా చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. దావోస్ అంటేనే వ్యాపారవేత్తల సమ్మేళనం. ఈసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గూగుల్ నుంచి సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, కృత్రిమ మేధ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ పితామహుడు శామ్ ఆల్ట్మన్, భారతీయ బిజినెస్ లీడర్లు రిలయన్స్ కంపెనీ నుంచి ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ నుంచి గౌతమ్ అదానీ, టాటా సన్స్ నుంచి ఎన్ చంద్రశేఖరన్, విప్రో నుంచి రిషద్ ప్రేమ్జీ అటెండ్ అయ్యారు. వీళ్లంతా తమ తమ కంపెనీలు, ప్రభుత్వాల పనితీరును ప్రశంసిస్తూ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పెట్టుబడుల వేట సాగిస్తున్నవాళ్లే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అందమైన నగరాలున్నాయి. అతిపెద్ద దేశాలకు కొదవలేదు. కానీ స్విట్జర్లాండ్లోని చిన్న మంచు కొండల గ్రామం దావోస్ ఒకప్పుడు కేవలం ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల కోసం ఒక శానిటోరియంగా ఉండేది. కానీ 1971లో క్లాస్ స్వాబ్ దీన్ని యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరంగా ప్రారంభించి ఇవాళ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వేదికగా మార్చారు. ఇప్పుడు ఈ చిన్న ప్రదేశం లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలకు వేదికగా నిలుస్తోంది. దావోస్ సదస్సు కేవలం చర్చల వేదిక మాత్రమే కాదు, ఇది ప్రపంచ దేశాల ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కేంద్రం. అంతర్జాతీయ రాజకీయాలకు, ఆర్థిక నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలపై ఆయా రాష్ట్రాలు, దేశాల ప్రతినిధులు సంతకాలు చేస్తుంటారు. పెట్టుబడిదారులకు, దేశాధినేతలకు దావోస్ ఒక ఆర్థిక ఒప్పందాల అద్భుత వేదిక. వ్యాపారవేత్తలకు స్వర్గధామంగా మారింది. ఇందుకు కొన్ని బలమైన కారణాలే ఉన్నాయి. అందులో ప్రధానమైంది దావోస్ ఉన్న స్విట్జర్లాండ్ చారిత్రకంగా తటస్థ దేశం. యుద్ధాలకు దూరంగా, రాజకీయ వివాదాలకు తావు లేకుండా ప్రపంచంలోని ఈ దేశం పక్షాన వివాదాల్లో తలదూర్చకుండా ఉంటుంది. అందుకే బద్ధశత్రువులైన దేశాల నాయకులు కూడా ఇక్కడ ఒకే టేబుల్ పైన ఎదురెదురుగా కూర్చుని వ్యాపార వాణిజ్య ఒప్పందాల గురించి మాట్లాడుకుంటుంటారు. ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ఇక్కడ జరిగే చర్చలు వివాదాలకు తావు లేకుండా
చాలా వరకు పరిష్కారమవుతాయన్న సెంటిమెంట్ కూడా దావోస్ను ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా మార్చేసింది. దావోస్ సదస్సు ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ప్రపంచంలోని టాప్ రేంజ్లో ఉన్న 1% ప్రముఖ వ్యక్తులు కనిపిస్తారు. ఒకే గదిలో గూగుల్ సీఈఓ, అమెరికా అధ్యక్షుడు, నోబెల్ గ్రహీత, ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు, ఇలా స్థాయి భేదాల్లేకుండా చిన్నా పెద్ద దేశాలు, నాయకులు, కంపెనీల ప్రతినిధులు కలిసి మాట్లాడుకునే అరుదైన ఒప్పందాల వేదిక. సూటు బూటు కాన్ఫరెన్స్ హాల్, వందల మంది ప్రతినిధులున్న ఫార్మల్ మీటింగ్స్ కంటే కాఫీ తాగుతూ, లాన్లో నడుస్తూ చేసుకునే ఇన్ఫార్మల్ చాట్స్తోనే బిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదురుతుంటాయిక్కడ. దావోస్ భౌగోళిక పరిస్థితులు అన్ని దేశాలను ఆకర్షిస్తాయి. స్విట్జర్లాండ్ అంటే మంచు కురిసే దేశం. దావోస్ కూడా ప్రకృతి రమణీయమైన ప్రదేశం. యూరోప్లోనే అత్యంత ఎత్తైన నగరమిది. సముద్ర మట్టానికి 5120 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. చుట్టూ పెట్టని కోటగోడల్లా మంచుకొండలతో ఉండటం వల్ల ఇక్కడ భద్రత కల్పించడం సులభం. బయటి ప్రపంచం నుంచి దూరంగా ఏకాంతంగా ఉండటం వల్ల వివిధ దేశాల నాయకులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, వివిఐపీలంతా ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెట్టగలుగుతారు. ఈసారి దావోస్లో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఇండియా పెవిలియన్ ఏర్పాటు చేశారు. 2026లో భారత్ 7.3% వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. దీంతో పెట్టుబడిదారులందరూ భారత్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనలతోనే వేల కోట్ల రూపాయల ఒప్పందాలతో ఐటీ, ఫార్మా, ఇతర రంగాలకు చెందిన కంపెనీలను తమ రాష్ట్రాలకు తీసుకొస్తున్నారు. దావోస్లో ఏటా చేసుకుంటున్న వ్యాపార, వాణిజ్య, రాజకీయపరమైన చర్చలు, ఒప్పందాల వల్ల దీని కీర్తి విశ్వవ్యాప్తమైంది. దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లడమనేది ఒక స్టేటస్ సింబల్లా మారింది. ఇక్కడి నుంచి ఆహ్వానం అందిందంటే ఆ సంస్థ అంతర్జాతీయ స్థాయిని సూచిస్తుంది. ఎకనామిక్ ఫోరంలో విలువైన చర్చలు జరుగుతాయి. ఇక్కడ చర్చించే అంశాలు అన్ని దేశాలపై ప్రభావితం చూపుతాయి. పాలసీలుగా మారి వెంటనే పాటించే స్థితికి చేరుతాయి. వరల్డ్ ఈసారి ఏఐ విప్లవం, కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు, భద్రతపై ప్రభావం, పలు దేశాల్లో యుద్ధాల వల్ల ఏర్పడుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ శాంతి, వాతావరణ మార్పులు, చమురు, ఇంధనాల నుంచి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి మారడం, ఇలా చాలా భవిష్యత్ను నిర్ణయించే, ప్రభావితం చేసే అంశాలపై చర్చించారు. అందుకే దీన్ని ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సామాజిక దిక్సూచిగా అభివర్ణిస్తారు. సాధారణంగా ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలు వేర్వేరుగా పనిచేస్తాయి. ఈ రెండూ కలిసే అరుదైన వేదిక దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం.